హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు తిరుగుతే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ మన ఛానల్ అని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఫ్యామిలీ మర్చిపోవద్దు. ఆ, అగ్ని పరీక్ష అగ్ని పరీక్షకి త్వరపడండి అని మీకు చెప్పుకుంటా వచ్చానండి. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. స్టార్ మాల్లో కూడా టెలికాస్ట్ అవుద్ది. మీరు స్టార్ మాల్ కూడా చూస్తూ ఉండాలి. జియో హాట్స్టార్లో మీకు ఓటింగ్ పడేది. జియో హాట్స్టార్ని కూడా మీరు గమనించుకుంటూ ఉండాలండి. పోతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడట్లేదండి. చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేస్తే నాకు కొంచెం హైప్ వస్తుంది. నా హోప్స్ అన్ని మీ మీదే ఉన్నాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. షార్ట్లు చూసినంత విధంగా లాంగ్ వీడియో చూడలేకున్నారు. కాకపోతే మీకు ఏ చెప్పినా నేను ఒక రీజన్గా చెప్పాలి కాబట్టి షార్ట్లు ఏంటంటే మీకు కట్ చేస్తా చెప్పాలి అంటే నేను చెప్పడానికి నాకు బాగోదు, వినేదానికి మీకు విసుగ్గా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఒక లాంగ్ వీడియో వస్తుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీకు లాంగ్ వీడియో మీ దాకా వస్తుందండి. కంపల్సరీగా లాంగ్ వీడియో చూడండి. పోతే మధ్యలో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రీల్స్ చేస్తున్నాను. రీల్స్ కూడా చూస్తానండి. ఇంకా షార్ట్లు ఎలాగో నేను ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్ అంతా మీకు అందిస్తుంటాను. న్యూ అప్డేట్ మీ దాకా చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు అగ్ని పరీక్ష వచ్చేసి నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుందండి. నేను చెప్పుకుంటా వచ్చినాను త్వరపడండి అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది అనేసి. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. జడ్జెస్ ఎవరా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందండి. ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అంటే తనుజ కళ్యాణ్ డిమాండ్ వస్తారని అంటున్నారు. తనుజ కళ్యాణ్ డిమాండ్ రావడానికి నా ఒపీనియన్ చెప్తున్నానండి. ఇది ఒక టీమును లీడ్ చేసేదైతే తనుజ కళ్యాణ్ డిమాండ్ రావచ్చు. ఒక జడ్జిమెంట్ ఇచ్చేది, 1,00,000 అప్లికేషన్స్ వస్తాయి. వాటిని మీరు ఫిల్టర్ చేయాలా. కానీ అంత ఈజీ జాబ్ కాదని నేను అనుకుంటున్నాను. కాకపోతే నవదీప్ గారు, బిందు మాధవి గారు మాత్రం రాలేరండి. ఎందుకంటే వాళ్ళు జెమినీలో టెలికాస్ట్ అయ్యే మాస్ జాతర అనే ఒక ప్రోగ్రామ్కి జడ్జెస్గా ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ లేవు, వాళ్ళు రాలేరు. అభిజిత్ గారు ఉన్నారు, కానీ అభిజిత్ గారు కూడా వస్తారో రారో అని అది కూడా ఇంకా క్లారిటీ లేదు. శివాజీ గారు పోతే మనకు కొత్త పేర్లు వస్తుంది. శివాజీ గారు అప్పుడు సింగరు గీతా మాధురి, రాహుల్ సిప్లిగన్, వీళ్ళు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి. ఇంకా క్లారిటీ ఎవరికి రాలేదండి. క్లారిటీ వస్తే ఫస్ట్ మీతోనే షేర్ చేస్తాను. వీళ్ళు అంటే ఇప్పుడు తనుజ వస్తుంది, కళ్యాణ్ వస్తున్నాడు, డిమాండ్ వస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ అవి రూమర్సేనని నేను అనుకుంటున్నాను. వస్తే పర్లేదు, వస్తే సంతోషమే. కళ్యాణ్ కూడా ఇప్పుడు జడ్జిమెంట్ బాగానే చేయగలడు. అంటే అబ్బాయి క్లాసులు బాగా వినున్నాడు. మీరు కనుక కాకమ్మ కథలో షో కానీ చూసింటే ప్రోమో కాదులే, టెలికాస్ట్ అయిపోయింది అది. బాగా చెప్పారు కదా, చాలా బాగా చెప్తున్నారు ఇద్దరు కూడా. డిమాండ్ కానీ కళ్యాణ్ కానీ చాలా బాగా చెప్పారు. ఆ అమ్మాయి వైరల్ అయ్యే క్వశ్చన్స్ చేసింది, వాటికి మంచిగా ఆన్సర్ ఇచ్చినాడు. కళ్యాణ్ అయితే చాలా, అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అవతల పర్సన్కి ఇబ్బంది కలగకుండా మంచిగా ఇచ్చినారు ఆన్సర్. కాకపోతే అక్కడ సోషల్ మీడియాలో ఒకటి మాత్రం అసలు ఎంత వైరల్ అయిందంటే, అసలు చిన్న వైరల్ కాదు, మల్లెపూలు అని డిమాండ్ ఎందుకు అన్నాడు. ఈ వీడియో మీకు ఇంత ముందే పెట్టాల్సిందండి. సారీ, నేనే లేట్ చేసినాను. మల్లెపూలు పేరెంట్స్ వచ్చారు కదా కుక్కీకి జాతరత్నాల షోకి. ఆ వీక్లో తనుజకి కళ్యాణ్ మల్లెపూలు ఇచ్చినాడు అని చెప్తున్నారు. కాదండి, అది అబద్ధం. వాళ్ళ తనుజకి మల్లెపూలు పెట్టుకుంది, కానీ అది ఎలాగంటే ఇలాగ పెట్టుకొని వచ్చింది. అంటే వాళ్ళ డిజైనరు వాళ్ళకి ఆ అమ్మాయికి పెట్టి పంపించినాడు ఆల్రెడీ. ఇలాగ పెట్టుకొని ఇట్లాగా స్ట్రైట్గా పెట్టుకొని వచ్చింది ఆ రోజు. కాకపోతే అయితే
ఆ జనం అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఏమంటే కాకమ్మ కథలు టెలికాస్ట్ అవ్వంగాల్నే తనూజ తీసుకున్న వీడియో ఆహ్, అప్‌లోడ్ చేసేసింది. అందుకు అప్పుడే తనూజ తీసిన వీడియోలో ఏముంది, ఇలాగా స్ట్రెయిట్‌గా పెట్టుకొనుంది మల్లెపూలు. దానికని బాగా వైరల్ అయిపోయింది. అది కళ్యాణ్ తెచ్చిచ్చిన మల్లెపూలు కాదండి. వాళ్ళ డిజైనర్ అమ్మాయి పెట్టి పంపించిన మల్లెపూలు. కాకపోతే ఆ అమ్మాయి నా ఆ వీడియో ఎలా టెలికాస్ట్ చేసిందో ఏమో మనకు తెలీదు గానీ, అనుకోని చేసిందో, అనుకోకుండా చేసిందో తెలీదు. హ్మ్. అదైతే ఎంత వైరల్ అయిందో సోషల్ మీడియాలో. వాళ్ళ డిజైనర్ పెట్టి పంపించిన మల్లెపూలండి. కాకపోతే అక్కడొచ్చిన అబ్బాయికొచ్చిన క్వెషన్స్ ఏంటి మల్లెపూలు, దుప్పటి ఆహ్, ఇంకోటేందబ్బా ఇక మొదలెడదామా? ఇంకేదో వచ్చినియండి. కాకపోతే దానికి ఆన్సరు ఆ అబ్బాయి బాగా తెలివిగా అంటే బాగా వైరల్ అయ్యే క్వెషన్స్ ఏసిందా తేజు. కాకపోతే కళ్యాణ్ కొంచెం ఈ మధ్య బాగా తెలివి కల్లోడు గదా! బాగా ఆన్సర్ చేసినాడు. ఏదో అనుకున్నారు. ఇంకేదో జరిగిపోయింది. బాగా చెప్పినాడు గదా! అదొకటి. హ్మ్. ఇది 'అగ్నిపరీక్షకి' డే డేమాను, కళ్యాణు, తనూజకైతే రావడం కుదరదు. కళ్యాణు డేమాన్ వస్తున్నాడు అని అంటుంది. అది నాకైతే డౌటేనండి. అంటే ఏదైనా ఒక గెస్ట్ రోల్‌గా అట్లాగా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి అసల. మరి నేను రాంగా? మీరు రైటా? అని తెలిసిపోతది. ఆహ్, ఇంకపోతే ఈ మధ్య వైరల్ అయిన క్వెషన్స్ చానా ఉన్నయండి. నేనే లేట్ చేసి మర్చిపోయి లేట్ చేసినాను. హ్మ్. హ్మ్. ఆహ్, 'బిగ్ బాస్ 10' 'బిగ్ బాస్ 10' వచ్చేసి నేను అక్టోబర్‌లో స్టార్ట్ అవుతది. ప్రతి ఇయర్ అక్టోబర్‌లో స్టార్ట్ అవుతది. కానీ ఈ సంవత్సరం మళ్ళీ ఆగస్ట్ అంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఆగస్ట్ కాదు, అక్టోబర్ కాదు, సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుద్దని నా డౌటు. ఎందుకంటే 'అగ్ని పరీక్ష' 15 ఎపిసోడ్‌లుంటాయి మామూలుగా అయితే. ఈసారి ఏమవుతుందంటే 20 ఎపిసోడ్‌లంట. 20 ఎపిసోడ్‌లు జరుగుతాయంట. 20 ఎపిసోడ్‌లంటే ఇంకొక రీజన్ గూడా ఉందండి. 'అగ్ని పరీక్ష'కి ఈ ఈ సీజన్‌లో. ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ఎక్కువ పాపులారిటీ ఉన్నవాళ్ళుంటారు గదా! యూకే, యూఎస్ అంటే వాళ్ళ పేర్లు నాకు తెలుసు. కానీ నేను రివీల్ చేయకూడదని నేను చేయలేదు. కెనడా అహా! బ్యాంకాక్. నేను స్టేట్‌ల పేరు చెప్తున్నాను. మీరే అర్థం చేసుకోండి. హ్మ్. వాళ్ళలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. అంటే కామనర్స్‌ని 10 మెంబర్స్‌ని తీసుకుంటారని చెప్పాను గదా! 9 మెంబర్స్‌ని కామనర్స్‌ని తీసుకొని ఒక్కరిని మాత్రం ఒక యూట్యూబర్‌లో ఎవరైనా బాగా సక్సెస్ అయినోళ్ళని ఒకరిని వాళ్ళకి మళ్ళా టాస్క్‌లు ఒక మైండ్ గేమ్స్ ఏమో పెట్టించి ఒకరిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అగ్ని పరీక్షలైతే చాలా టాస్క్‌లు ఉంటాయండి. మీరు వాటన్నిటికి సిద్ధపడాలి. అంటే మైండ్ గేమ్స్ ఉంటాయి. టాటూలు ఏపించుకోమంటారు. పోయిన సీజన్‌లో చూసారు గదా! హరిత హరీష్‌ని ఆకుగుండు చేయించుకోమన్నారు. అలాగా అలాంటియన్నీ గూడా ఉంటాయి. వాటన్నిటికి సిద్ధపడితేనే మీరు ఒక విన్నర్ కలగతారు. హౌస్‌లోకి పోయినారంటే మీ పేరు మారిపోతదండి. మీరు ఎక్కడికో పై స్థాయికెళ్ళిపోతారు. 'బిగ్ బాస్' హౌస్ అంటే అంత చిన్న విషయం గాదు. ఈసారి గూడా కామనర్సే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. హ్మ్. ఇ ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయండి. మల్లెపూల గురించి, జడ్జెస్ గురించి. మనకు ఒక క్లారిటీ లేకుండా జడ్జెస్ ఇంకా ఎవరికీ క్లారిటీ రాలేదు. 'శివాజీ' గారు, 'గీతా మాధురి', 'రాహుల్ సిప్లిగన్' వీళ్ళు ముగ్గురని బాగా గట్టిగా వినిపిస్తుంది వీళ్ళ ముగ్గురు పేర్లు. సరే ఎవరైనా మీరు అగ్ని పరీక్షకి పోయినోళ్ళు స్టార్ మాని మాత్రం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంటది. మీరు కంపల్సరీగా అన్ని ఎపిసోడ్‌లు మీరు గమనించుకుంటా ఉండాలి. హ్మ్. పోతే మీకు అంటే త్వరపడండి, త్వరపడండి, త్వరపడండి అని మీతో చెప్పుకుంటా వచ్చినాను. ఎందుకు త్వరపడమంటాను అంటే ఆహ్, ఇప్పుడు ఒక 1000, 2000, 2000 అప్లికేషన్‌లు చూస్తారండి.
ఇంక తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు. ఈ వీటిల్లోనే ఫిల్టర్ చేస్తారు. ఆ వేలో మీరు కూడా ఉండాలనేదే నా కోరిక. అందుకని నేను త్వరపడండి అని మీకు చెప్పుకుంటూ వచ్చినాను. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. కుక్ విత్ జాతిరత్నాలు చూస్తున్నారా? చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా! చాలా బాగుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.